ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీస్ మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్లోని ఎక్సైజ్ నెంబర్ 11.1లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియోని మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కమాన్. ఎక్సైజ్ నెంబర్ 11.1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 power 6. మీకేం చెప్పాను? ఏ పవర్ అని అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ అండ్ సో ఆన్ అండ్ టైమ్స్. మరి 2 power 6 అంటే ఏం రాయచ్చు? దీని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 6 టైమ్స్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. అయిపోయింది. నెక్స్ట్ 9 ఇంటూ 9 ఇంటూ 9, 9ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 9 9s are 81, 81 9s are 729. నెక్స్ట్ 11 ఇంటూ 11, 11 11s are 121. సో 11 square 121 మనందరికి తెలుసు. నెక్స్ట్ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625. చాలా ఈజీ అండి ఈ ఎక్సైజ్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. దీనికి రివర్స్. ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఈ విధంగా మనం ప్రోడక్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంటి? దీన్ని ఇలాగ ఇచ్చాడు, దీన్ని ఈ విధంగా రాయాలి, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ రాయాలి. 1 2 3 4 అంటే 6 అనేది 4 టైమ్స్ వచ్చింది అంటే 6 power 4. 1 2 అంటే t అనేది 2 టైమ్స్ వచ్చింది అంటే t స్క్వేర్. 1 2 3 4 b అనేది 4 టైమ్స్ వచ్చింది అంటే b to the power of 4. 1 2 5 అనేది 2 సార్లు వచ్చింది. 1 2 3 7 అనేది 3 సార్లు వచ్చింది అంటే 5 స్క్వేర్ ఇంటూ 7 క్యూబ్. 2 ఇంటూ 2, 2 అనేది 2 సార్లు వచ్చింది. 2 స్క్వేర్. a అనేది 2 సార్లు వచ్చింది a స్క్వేర్. 1 2 3 1 2 3 4 1 అంటే a క్యూబ్ c power 4 d ఒకసారి వచ్చింది కనుక అంతే అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యూజింగ్ ఎక్స్పోనెన్షియల్ నొటేషన్. ఇప్పుడు ఏంటి? ఒక నెంబర్ ఇచ్చారు, ఈ ఎక్స్పోనెన్షియల్ నొటేషన్లో అంటే ఏదైనా ఒక నెంబర్ పవర్లో రాయాలి, ఏదైనా ఒక నెంబర్ పవర్లో రాయాలి. చాలా ఈజీ అండి. చూడండి 512, 2 టేబుల్, 2 2s are 4, ఇంకా మనకి రిమైండర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో అంటే 11, 2 5s are 10. సో నెక్స్ట్ ఎంత ఉంటుంది? 12, 2 6s are 12. మళ్ళీ 2 1s are 2, 2 2s are 4, 2 8s are 16. నెక్స్ట్ 2 64s are 128. నెక్స్ట్ 2 32s are 64. నెక్స్ట్ 2 16s are 32. నెక్స్ట్ 2 8s are 16. నెక్స్ట్ 2 4s are 8. నెక్స్ట్ 2 2s are ఎన్ని 2లు వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 అంటే దీని ఏం రాయచ్చు మనం? 2 ఇంటూ 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 2 1 2 3 4 5 6 7 8 ఇంటూ 2 అంటే టోటల్ 2 power 9 అన్నమాట. 2 power 9 ఇస్ ద ఆన్సర్. చాలా ఈజీ. ఇది కూడా 343. సో ఇది 7 టేబుల్లో మాత్రమే ఉండదు, ఇంకే టేబుల్ ఉండదు. 7 4s are 28, 34లో 20 తీస్తే 6, 7 9s are 63. మళ్ళీ 7 7s are 49. సో అంటే 7 అనేది 3 టైమ్స్ మల్టిప్లై చేస్తాం. 7 ఇంటూ 7 ఇంటూ 7 దట్ ఈస్ ఈక్వల్ టు 7 క్యూబ్. నెక్స్ట్ ఇది ఈ రెండు కూడా చూద్దాం.
సో 729 3 టేబుల్ 3 2s are 6 3 4s are 12 3 3s are 9 మళ్ళీ 3 8s are 24 3 1s are 3 మళ్ళీ 3 2s are 6 3 7s are 21 మళ్ళీ 3 9s are 27 మళ్ళీ 3 3s are అంటే 729 ఏం రాయొచ్చు 1 2 3 4 5 6 సో 3 into 3 into 3 into 3 into 3 that is equal to 729 is equal to 3 power 6 3 power 6 next 3125 దీని 5 టేబుల్ సో 5 6 are 30 సో 12 ఉంటుంది 5 2s are 10 సో 25 ఉంటుంది 5 5s are 25 మళ్ళీ 5 1s are 5 12 ఉంటుంది 5 2s are 10 సో 25 ఉంటుంది 5 5s are 25 నెక్స్ట్ 5 2s are 10 5 5s are 25 నెక్స్ట్ 5 5s are 25 అంటే 3125 ఏం రాయొచ్చు 5 into 5 into 5 into 5 into 5 that is equal to 5 to the power of 5 అంతే నెక్స్ట్ ఐడెంటిఫై ది గ్రేటర్ నెంబర్ సో ఇచ్చిన రెండు నెంబర్లో ఏది పెద్దదని అడుగుతుంది అనమాట సింపుల్ అండి సో దీని రాయొచ్చు మనం 4 into 4 into 4 రాయొచ్చు 4 4s are 16 16 4s are 64 అంటే ఇది 64 ఇక్కడ దీన్ని 3 into 3 into 3 into 3 3 3s are 9 3 3s are 9 9 9s are 81 సో ఏది పెద్దది 3 power 4 పెద్దది సో therefore 3 power 4 is greater than 4 cube నెక్స్ట్ దీని రాయొచ్చు 5 into 5 into 5 5 5s are 25 25 5s are 125 దీని రాయొచ్చు 3 into 3 into 3 into 3 into 3 3 3s are 9 9 3s are 27 27 3s are 81 81 3s are 243 సో ఇక్కడ కూడా ఇదే పెద్దది సో therefore 3 power 5 is greater than 5 cube అంటే చిన్న నెంబర్ పైన పెద్ద నెంబర్ వస్తే అది పెద్దది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇక్కడ కూడా చూడండి సో చిన్న నెంబర్ పైన పెద్ద నెంబర్ వస్తే ఎక్కువ అవుతుంది అన్నమాట సో అంతేగాని పెద్ద నెంబర్ పైన చిన్న నెంబర్ వస్తే అది ఎక్కువ అవ్వట్లేదు నెక్స్ట్ దీని రాయొచ్చు 2 into 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 2 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 2s are 64 64 2s are 128 128 2s are 512 256 మళ్ళీ ఒకసారి 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 2s are 64 64 2s are 128 128 2s are 256 ఇక్కడ 8 square సో 8 into 8 8 8s are 64 సో ఏది పెద్దది చిన్న నెంబర్ పైన ఎక్కువ ఉంటే అదే కదా పెద్దది కనుక 2 power 4 2 power 8 is greater than 8 square 2 power 8 is greater than 8 square ఇక్కడ కూడా అంతే అండి సో చిన్న నెంబర్ పైన ఏది ఎక్కువ ఉంటే అదే పెద్ద తెలిసిపోయింది లాజిక్ 100 into 100 100 hundreds are 10,000 2 power 100 2 power 100 సో 2 power 100 ఏం రాయొచ్చు మనం 2 power 10 into 10 రాయొచ్చు సో 2 power 10 whole power 10 రాయొచ్చు a power mn is equal to a power m whole power n ఆ ఫార్ములా ప్రకారం సో 2 power 10 అంటే ఏంటి 1024 సో 1024 whole to the power of 10 సో అంటే ఇప్పుడు చూడండి 10,000 ఎక్కువ లేదంటే 1024 into 1024 into 1024 into అలా 10 times మనం మల్టిప్లై చేస్తాం సో రెండిట్లో పెద్దది ఇదే కదా పెద్దది సో ఆల్రెడీ మనకు వచ్చింది ఏం వచ్చింది చిన్న నెంబర్ పైన ఎక్కువ నెంబర్ ఉంటే అదే పెద్దది పెద్ద నెంబర్ పైన చిన్న నెంబర్ కన్నా సో అది చిన్న లాజిక్ మనకు వచ్చింది కనుక ఇది సమ్ చేయకపోయినా సరే ఇది పెద్దని చెప్పచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే 2 into 2 into 2 into అలా 10 times
ఎంత ఇది 1024. సో 10 స్క్వేర్ అంటే ఎంత? సో 10 into 10 అంటే ఎంత? 100. సో చెప్పుకున్నాం కదా, మనకి చిన్న నెంబర్ పైన పెద్దది ఉంటే అదే మనకి పెద్దది. సో 2 power 10 is greater than the 10 square. నెక్స్ట్ మనం 5th Romanకి వెళ్దాం. నెక్స్ట్ 5th Roman. Express the following as the product of powers of the prime factors. అంటే వీటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. ఆ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్న ప్రతి నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ అవ్వాలి. 648. సో 2 table. 2 3s are 6, 2 2s are 4, 2 4s are 8. మళ్ళీ 2 table. 2 16s are 32, 2 2s are 4. మళ్ళీ 2 table. 2 81s are 162. నెక్స్ట్ 3 table. 3 27s are 81, 3 9s are 27, 3 3s are. అంటే ఇప్పుడు మనం 648 ఏం రాయొచ్చు? 648 is equal to 2 into 2 into 2. So 3 into 3 into 3 into 3. So therefore 648 is equal to 2 cube into 3 power 4. చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ కింద రాసాం కదా. సో అలాగా ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ కింద రాయాలి. నెక్స్ట్ 405. 5 table. దెన్ 3 table. 3 1s are 3. సో 10 ఉంటుంది. 3 3s are 9, 15 ఉంటుంది. 3 5s are 15. సో మళ్ళీ 3 table. 3 4s are 12, 3 5s are 15. మళ్ళీ 3 table. 3 1s are 3 5s are. సో మళ్ళీ 3 table. 3 5s are 15. సో అయిపోయింది. సో అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? therefore 405 is equal to 3 into 3 into 3 into 3 into 5. So therefore 405 is equal to 3 power 4 into 5 power 1. Next 540. 3 table. 3 1s are 3. So 24. 3 8s are 24, 3 0s are 0. మళ్ళీ 3 table. 3 60s are 180. మళ్ళీ 3 table. 3 20s are 60. ఇప్పుడు ఏంటి? 2 table. 2 10s are 20. మళ్ళీ 2 table. 2 5s are. సో కనుక 540 is equal to ఏం రాయొచ్చు? 3 into 3 into 3 into 2 into 2 into 5. So therefore 540 is equal to 3 power 3 into 2 square into 5 power 1. ఒక ఆర్డర్లో రాయాలని రూల్ లేదండి, ఎలా రాసినా పర్లేదు. నెక్స్ట్ 360. 3600. సారీ, 2 table. 2 1s are 2. సో 2 18s are 36, 0 0. 2 900s are 1800. 2 450s are 900. 2 2s are 4, 2 2s are 4, 2 5s are. Next 3 table. 3 7s are 21, 3 5s are 15. మళ్ళీ 3 table. 3 2s are 6, 3 5s are. మళ్ళీ 5 table. 5 5s are. సో కనుక దీని ఏం రాయొచ్చు? 1 into 2 into 3 into 4 అంటే 2 power 4 into 1 into 2. సో 3 square into 5 square. సో ఇలా ఈజీగా రాయొచ్చండి. నెక్స్ట్ 6th Roman. సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయడం అంటే ఏంటి? ఆ నెంబర్స్ని మల్టిప్లై చేసి రాయాలన్నమాట. సో ఎలా రాయాలి మల్టిప్లై చేసి? సింపుల్. 2 into 10 cube అంటే ఏంటి అర్థం? 10 into 10 into 10. 10 into 10 into 10. సో చాలా ఈజీ కదండి. 10 10s are 100. 100 10s are 1000. 1000 2s are 2000. సో కనుక 2000 is the answer. నెక్స్ట్ 7 square అంటే ఎంత? 49. 2 square అంటే ఎంత? 4. 4 9s are 36. 3 should be in our mind. 4 4s are 16. 16 plus 3 19. So 196 is the answer. దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. 7 2s are 14. 14 square. A power m into b power m. A into b whole power m. 7 2s are 14 square. 14 square ఎంత? 196. సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని 2 into 2 into 2 into 5. 2 2s are 4. 4 2s are 8.
into 5. 8 5s ఎంత 40. So 8 5s 40. Next 3 into 4 power 4 అంటే ఏంటి 4 into 4 into 4 into 4. So 3 into 4 4s 16. 4 4s 16. 16 16s 256. 16 16s 256. 3 6s 18. 1. 3 5s 15 plus 1 16. 1. 3 2s 6 plus 1 7. So 768. 786. Next 0 into anything 0. 0 into anything 0. 0 తో ఏది మల్టిప్లై చేసినా 0. So any number into 0 is nothing but 0. Next 5 square అంటే ఏంటి 5 into 5. 3 power 3 అంటే ఏంటి 3 into 3 into 3. So 5 into 5 ఎంత 25. 3 3s 9 3s 27. 25 25s 625. ఇంకొక 2 ఉంది. సో 25 2s 50. 625 కి 50 వచ్చేస్తే 675. సో మళ్ళీ లాజిక్ చెప్తాను చూడండి. సో ఇది ఇక్కడ 25 ఉందనుకోండి 25 స్క్వేర్ ఎంత 625. ఇంకొక 2 ఉంది ఎక్స్ట్రా. సో 2 25s 50. సో 625 కి 50 వచ్చేస్తే 675. లేదా నేను నార్మల్గా మల్టిప్లై చేస్తానంటే నార్మల్గా మల్టిప్లై చేయండి మీకు అదే ఆన్సర్. నెక్స్ట్ 2 into 2 into 2 into 2. Next 3 into 3. 2 2s 4, 4 2s 8, 8 2s 16. 3 3s 9. 69s 144. 69s anta 144. Next 3 into 3. So 10 into 10 into 10 into 10. So 3 3s 9. ఇది 10,000. 10,000 9s 90,000. So 90,000 is the answer. సో నెక్స్ట్ మనం 7th రోమన్కి వెళ్దాం. సింప్లిఫై అంటే దీన్ని సింప్లిఫై చేయాలి. -4 into -4 into -4. సో మైనస్ into మైనస్ ప్లస్ into మైనస్ మైనస్. 4 4s 16, 16 4s 64. అంటే ఆన్సర్ -64 is the answer. Next -3 into -2 into -2 into -2. So -3 into minus into minus plus into minus minus 2 2s are 4, 4 2s are 8. So minus into minus plus 3 8s are 24. So plus 24 is the answer. Next -3 into -3. Next -5 into -5. So minus into minus plus 3 3s are 9. Minus into minus plus 5 5s are 25. 9 25s are 225. So 9 5s are 45. 4 9 2s are 18. 18 plus 4 22. Next. So -2 into -2 into -2. -10 into -10 into -10. So minus into plus minus into minus plus into minus minus. 2 2s are 4, 4 2s are 8. So minus 10 days are 100, 100 times are 1000. So minus into minus plus 8000. So 8000 is the answer. Next, compare the following numbers. So following numbers ni compare cheyali. So చాలా ఈజీ అండి. చూడండి ఇది 2.7, ఇది 1.5. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏం రాయొచ్చు అంటే 27/10 into 10 power 12. సో ఒక 10 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 11 ఉంటుంది. అంటే దీన్ని ఏం రాయొచ్చు 27 into 10 power 11 అని రాయొచ్చు. ఇక్కడ దీన్ని 15/10 రాయొచ్చు. 15/10 into 10 power 8. సో ఇక్కడ ఒక 10 క్యాన్సిల్ అయితే 7 ఉంటుంది. అంటే 15 into 10 power 7. 10 power 11ని 27 మల్టిప్లై చేస్తున్నాం. అంటే 27 తర్వాత 11 జీరోస్ వస్తాయి. ఇక్కడ 15 తర్వాత 7 జీరోస్ వస్తాయి. అంటే ఈ రెంట్లో ఏది పెద్దది, ఇదే పెద్దది. సో కనుక ఫస్ట్ ఇదే పెద్దది అనమాట. సో దేర్ ఫోర్ 2.7 into
10 power 12 is greater than 1.5 into 10 power 8. వాడు ఇచ్చిన వాల్యూస్ని ఇలా కంపేర్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. 4 తర్వాత 14 జీరోస్ వస్తాయి, 3 తర్వాత 17 జీరోస్ వస్తాయి. 4 తర్వాత 14 జీరోస్ ఎక్కువ, 3 తర్వాత 17 జీరోస్ ఎక్కువ, 3 తర్వాత 17 జీరోస్ ఎక్కువ, ఎందుకంటే ప్లేస్ వాల్యూస్ పెరుగుతున్నాయి. సో ఇక్కడ డైరెక్ట్గా రాయొచ్చు 3 into 10 power 17 is greater than 4 into 10 power 14. సో రీజన్ కూడా రాయొచ్చు, బికాస్ ప్లేస్ వాల్యూస్ ఇస్ మోర్ ఇన్ 3 into 10 power 17. సో ఈ విధంగా ఈజీగా మనం కంపేర్ చేయొచ్చు అనమాట. సో ఇదండి ఎక్సర్సైజ్ నెంబర్ 11.1. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అని అర్థమనుకున్నాను. రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 11.2లో కలుసుకుందాం. వీడియో నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.